వెల్కమ్ టు రాధా ఈ సాఫ్ట్వేర్ కంప్యూటర్ ఛానల్ అండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మన ఫోటో కానీ లేకపోతే కింద సైన్ చేసేటప్పుడు కానీ మనకేంటంటే ఇంత స్పేస్ అంటే 20 KB లోపు ఉండాలి. సైన్ అనుకోండి 20 KB లోపు ఉండాలి. అదే ఫోటో అనుకోండి 50 KB లోపు ఉండాలి అని చెప్తుంటారు కదండి. అది మనం ఎలా చేసుకోవాలి నేను ఒకసారి సెట్ చేసి చూపిస్తానండి. అది మీరు అప్లై చేసుకోవడం ఫోన్లో అయినా చేసేసుకోవచ్చు. ఇది మీరు ఫోటో తగ్గించేశారు అనుకోండి 20 to 50 ఇచ్చారు. ఇప్పుడు మనకి SSC నోటిఫికేషన్ పడింది కదా, దాంట్లో నేను నోటిఫికేషన్ ఒకసారి చదివి మీకు చూపిస్తాను. అందులో ఏంటంటే 20 నుంచి 50 వరకు ఉండాలి అని చెప్పేసి చెప్పారనమాట. మీకు ఆల్రెడీ సిస్టమ్ ఉందనుకోండి, నేను చెప్పింది ఏంటంటే మీరు ఫోటోషాప్లో చేంజ్ చేసేసుకొని మీరు ఫోన్లో అయినా చేసుకున్నారనుకోండి, అదే మీరు బయట చేయించుకున్నారనుకోండి మీ పేరు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి క్లియర్గా ఉండవు, హడావుడిగా చేయడం అవుతుంది అనమాట. ఇప్పుడు SSC ఏంటంటే లాస్ట్ డేట్ ఇచ్చేసారు కాబట్టి మీరేంటంటే మీరే ఓన్గా మీరే అప్లై చేసుకున్నారనుకోండి, మార్నింగ్ అంతా బిజీగా ఉంటుంది, సైట్ అంతా అస్సలు ఓపెన్ అవ్వట్లేదు. మీరు నైట్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సిస్టమ్ లేదనుకోండి, సిస్టమ్ లేని వాళ్ళకి ఏం చేయాలనేది నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత చెప్తాను. మా ఛానల్ పేరు తెలుసు కదండి, రాధా ఈ సాఫ్ట్వేర్ కంప్యూటర్ ఛానల్ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండి. ఇప్పుడు నేను నోటిఫికేషన్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఫ్రీ జాబ్ అలర్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రీ జాబ్ అలర్ట్స్ అందులో ఎలా చేయాలి, అందులో వాళ్ళు ఏ నోటిఫికేషన్ ఇచ్చారు, ఫోటోని ఎలా తగ్గించాలని రూల్స్ అనేవి మనకి ఏమి ఇచ్చారు అనేది నేను వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. SSC నోటిఫికేషన్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంది కదా, అది ఓపెన్ చేస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ కంపల్సరీగా ఇదిగోండి ఫోటోకి సంబంధించి కూడా ఒక నోటీస్ ఇచ్చారు చూడండి. చూసారా, ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అది ఏంటి అంటే దాంట్లో అదిగోండి నేను సెలెక్ట్ చేశాను చూడండి. అక్కడ ఏమని ఇచ్చారు అని అంటే, మీకు ఇక్కడ లెటర్లో కూడా నేను టైప్ చేసి చూపించాను చూడండి. ఇంపార్టెంట్ నోటీస్ అంటే ఏంటి అంటే క్యాండిడేట్ కంపల్సరీగా మనం చేసే ఫోటోని 20 KB to 50 KB లోపు ఉండాలి అని ఇచ్చారనమాట. మీరు ఫోన్లో కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఫోటో తీసుకున్నారనుకోండి, దాన్ని మీరు 20 KB నుంచి 50 KB లోపే ఉంచాలన్నమాట. చూడండి ఇచ్చారు కదా, ఒకసారి మీరు ఆ నోటిఫికేషన్ చదువుకోండి. అంటే ఏంటి అంటే అంతకన్నా ఎక్కువ మనం ఇప్పుడు 51 ఇచ్చామనుకోండి తీసుకోదన్నమాట, 19 ఇచ్చారనుకోండి తీసుకోదన్నమాట. ఓకేనా, అది ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఎలాగా నేను ఫోటోషాప్ ఓపెన్ చేసి ఫోటోషాప్లో చేస్తున్నాను, ఒకసారి చూడండి. మీకు నెక్స్ట్ తర్వాత ఫోటోషాప్ కూడా చెప్తాను. ప్రజెంట్ ఏంటి అంటే ఫోటోని ఎలా తగ్గించుకోవాలి సైజ్ అనేది నేను ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. రైట్ క్లిక్ చేసి ఇదిగోండి సైజు MBలో ఉందండి, అది సైజు నేను అది 58 MB అంటే అది మొత్తం MBలో ఉంది. ఇప్పుడు నా సైజు కావాలంటే ఇదిగోండి ప్రాపర్టీస్లోకి వెళ్ళి చూడండి. అప్పుడు ఏ ఫోటో అయినా సరే రైట్ క్లిక్ చేసి మౌస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టినా వచ్చేస్తుంది, లేదా రైట్ క్లిక్ చేసి ఇలా ప్రాపర్టీస్లోకి వెళ్ళినా అదిగోండి సైజు తెలుస్తుంది. అది మనకి ఎంత ఇచ్చాడు, 20 నుంచి 50 KB మాత్రమే ఉండాలన్నమాట. నేనేం చేస్తున్నానంటే ఇదిగోండి ఫోటోషాప్ ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నాను. ఇది ఆల్రెడీ సిస్టమ్ ఉన్న వాళ్ళు, ఫోటోషాప్ వచ్చిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారండి. ఇప్పుడు నేను డెస్క్టాప్ పైన ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇదిగోండి డ్రాగ్ చేసుకుంటున్నాను. ఈ ఫోటో సైజ్ చూశారు కదా, ఇది నేను సైజు ఎక్కువ ఉంది అంటే 50 లోపు చేయాలి. ఇప్పుడు దీన్ని ఈ సైజుని తగ్గించాలి. నేను ఇప్పుడు టూల్స్లో దీన్ని తగ్గించాలంటే క్రాప్ చేస్తాను అనమాట. ఇదిగోండి ఫస్ట్ క్రాప్ తీసుకుంటున్నాను. క్రాప్ అనే టూల్ సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి ఇలా తగ్గించేసాను. తగ్గించేసిన తర్వాత ఎంతవరకు కావాలో అంతవరకు తీసేసుకొని, ఎందుకంటే ఎక్కువ అది మెమరీ ఉంది కాబట్టి దాన్ని తగ్గిస్తున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు తగ్గించిన తర్వాత దీన్ని సేవ్ యాస్ చేస్తున్నాను. ఆల్రెడీ సేవ్ చేసి ఉంది, ఇదిగోండి సేవ్ యాస్ చేస్తున్నాను. వేరే నేమ్ ఇచ్చేయండి, మీ ఇష్టం ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. కానీ కింద ఫైల్ నేమ్ కింద చూడండి ఎందులో సేవ్ చేయాలి, JPGలో సేవ్ చేసుకోండి, PSDలో చేయకూడదు. JPGలో చేసి సేవ్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ పేరుతోటే నేను మళ్ళీ డెస్క్టాప్ పైన అదే ఫోటోని ఇదిగోండి ఇక్కడ 0 పెట్టాను. నేను ఎక్కువ ఉంచొద్దు, మామూలుగా 12 ఉండేది నేను 0 పెట్టేస్తున్నాను. అంటే సైజు చాలా వరకు తగ్గిపోయింది అనమాట. ఇదిగోండి అక్కడ చూడండి. ఇప్పుడు ఇదిగోండి మౌస్ సెలెక్ట్ చేశాను, ఇదిగోండి చూసారా
సైజు ఇంకా ఇంకా తగ్గాలి. నేను ఇప్పుడు తగ్గించింది కూడా సరిపోలేదన్నమాట. ఇదిగోండి, ఇదేమో 83 ఉంది, కానీ డిఫరెన్స్ ఇది ఏమో ఎంబీల్లో ఉంది, ఇప్పుడు కేబీలోకి చేంజ్ అయింది. అంటే ఏంటి, ఎంబీలు అంటే ఎక్కువ అనమాట, కేబీలు అంటే కిలో కిలోబైట్ అనుకోండి. మీరు ఇప్పుడు జీబీ అంటే గిగాబైట్, కేబీ అంటే కిలోబైట్, అలా అనమాట. ఇప్పుడు మీరు ఇంకా తగ్గించుకోవాలి. ఇప్పుడు మనకి 2 GB, ఇప్పుడు జియోకి 5G ఇచ్చాడు. 5G అంటే తెలుసు కదా మీకు, అట్లా అనమాట. ఇప్పుడు ఇది మేము వాళ్ళు ఏమిటంటే కేబీలోకి పంపించమన్నారు, మనది ఎంబీ. ఆ ఎంబీని ఇదిగోండి మళ్ళీ క్రాప్ చేసి మళ్ళీ తగ్గించాను. ఓకేనా, ఆల్రెడీ ఉన్నదాన్ని ఇందాకట్లాగా తగ్గించాను అనుకోండి, మళ్ళీ ఫోటో పోయిద్ది కదా. అందుకని చెప్పేసి ఫోటోని Ctrl+T అని ఫోటోని తగ్గించాను అనమాట. ఓకేనా, ఇదిగోండి మళ్ళీ జేపీజీలో సేవ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అదే డెస్క్టాప్ పైన అదే 0 పెట్టేసి జేపీజీలో సేవ్ చేశాను. ఓకేనా, ఫోటోషాప్ని మాత్రం పిఎస్డీలో సేవ్ చేయట్లేదు, అలా అనమాట. ఇదిగోండి ఇప్పుడు 1, 2, 3 ఇప్పుడు ఇది చూసారా, మళ్ళీ ఇంకొక 1 KB ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ తగ్గించుకోవాలి. అలా మనకి 50 లోపు వచ్చేలోపు కూడా తగ్గించుకోవాలన్నమాట. మళ్ళీ ఇదిగోండి మళ్ళీ Ctrl+T అంటున్నాను, బ్యాక్గ్రౌండ్ లాక్ తీసేస్తున్నాను, క్రాప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, Ctrl+T అంటున్నాను, ఇదిగోండి తగ్గించుకుంటున్నాను, ఎంటర్ కొట్టేసి దాని వరకు క్రాప్ చేసేస్తున్నాను. మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లాక్ తీయడం రావాలి, క్రాప్ రావాలి, సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయడం రావాలి, ప్లస్ సేవ్ చేయడం రావాలి. ఓకేనా, మీకు మళ్ళీ నెక్స్ట్ క్లియర్గా చెప్తాను ఫోటోషాప్ క్లాస్ చెప్పేటప్పుడు ఇవన్నీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. ఇదిగోండి ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి కింద మళ్ళీ జేపీజీలో సేవ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, అది ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ అదే డెస్క్టాప్ పైన అదే ఫైలు సేవ్ చేసేసాను, మళ్ళీ 0 పెట్టాను. ఇలా మనం తగ్గించుకుంటూ చేయాలన్నమాట. కొంతమంది పెయింట్లో కూడా చేస్తారండి. పెయింట్లో చేస్తే ఏమవుతుందంటే ఫోటో క్లారిటీ తగ్గిపోయింది, అందుకని ఫోటోషాప్లో చేసుకుంటేనే బాగుండిద్ది అనమాట. ఇప్పుడే మీరేం చేస్తారంటే ఫోటోని ఇలాగా మళ్ళీ ఇంకొకసారి ఇంకా కొంచెం తగ్గాలనుకోండి, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ని లాక్ తీసేసి Ctrl+T అని తగ్గించుకొని ఇదిగోండి అక్కడ వరకు క్రాప్ చేసుకొని ఎంటర్ కొట్టండి. అప్పుడు ఇదిగోండి ఇక్కడ వరకే అయింది. ఎంటర్ కొట్టిన తర్వాత మళ్ళీ సేవ్ యాస్ చేసుకోండి. ఇలా సేవ్ యాస్ చేసుకుంటూ దాన్ని డిక్రీజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇదిగోండి ఒకేసారి చేసేయచ్చు, కానీ మీకు అర్థం అవ్వాలని 2-3 సార్లు చెప్పాను అనమాట. ఒకేసారి మొత్తం తగ్గించైనా చేసుకోవచ్చు. ఇదిగోండి తెలుస్తుంది కదా, ఇదిగోండి సైజ్ చూడండి 40లోకి వెళ్ళిపోయింది, అంటే 50 లోపు ఉన్నట్టే కదా. ఈ ఫోటోని మనం పంపించుకోవచ్చు అనమాట. ఇలా ఉన్న ఫోటోని మనము ఆ అప్లికేషన్లో సెండ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం అన్నమాట. ఇలా సైజుని తగ్గించుకోవాలి. ఇలా సైజు ఒక్కొక్కసారి ఏంటంటే కింద సైన్ ఇస్తాడు, ఆ సైన్ అనేది చేయాలంటే ముందు ఇది కూడా ప్రాక్టీస్ చేసుకొని అదేంటంటే 3.5 2.5 అలా ఇస్తారు. ఇది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ప్రస్తుతానికి ఇలా ఉట్టి ఫోటో ఎస్ఎస్సికి ఒక ఫోటోనే ఇచ్చారు కాబట్టి ఈ ఫోటో వరకే క్రాప్ చేసుకొని ఇదిగోండి ఇలా తగ్గించుకొని అలా 40 50 40 అలా రావాలన్నమాట. మనకి 50 లోపు ఉంటే 49 51 కూడా రాకూడదు అనమాట, కరెక్ట్గా అంతవరకే రావాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వచ్చేసిద్ది అనమాట. ఓకేనా, ఇదిగోండి కరెక్ట్గా సెట్ అయిపోయింది. చూశారు కదండి, కంప్యూటర్లో మనము ఫోటో సైజుని ఎలా తగ్గించుకోవాలో. మీకు సిస్టమ్ లేదనుకోండి, మీరు ఎవరైనా అప్లై చేయాలనుకోండి, నా నెంబర్ డిస్ప్లేలో ఇస్తాను. మీకు కావాలంటే మీకు సైజ్ అది తగ్గించిస్తాను, అది ఒకసారి చూసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.